హలో హాయ్. ఇది నా సెకండ్ వీడియో. నా ఫస్ట్ వీడియో చూసి నా సెకండ్ వీడియో చూడండి, లేకపోతే ఏం అర్థం కాదు. ఎవరో వీడియో నచ్చు, కానీ ఒక వీడియో మీద 5 minutes స్పెండ్ చేయొచ్చని నేను అనుకుంటున్నా. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపో, ఇట్స్ ఫైన్. కానీ అది మంచిదో చెత్తదో నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఒక డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తున్నా. లాస్ట్ వీడియోలో నేను చెప్పింది అయితే మాత్రం మార్కెట్లో ఫిక్స్డ్ ప్రైజెస్ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పా. కానీ ఈ వీడియోలో రైతులు ఒక రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారో చెప్తా. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తా. 2024లో మన ఆంధ్రప్రదేశ్లో 142 మంది చచ్చిపోయారు, కేవలం వ్యవసాయం చేయడం వల్ల మాత్రమే. నీకెలా తెలుసని మాత్రం అడిగితే మాత్రం ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా అయితే తెలిసిపోయా నాకు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆడ ఫార్మింగ్ అనో ఏదో అంతా చూస్తే మాత్రం నాకు అర్థమైంది. 142 మంది కేవలం వ్యవసాయం చేయడం వల్ల మాత్రమే చచ్చిపోయారు. ఫస్ట్ అయితే ఓవరాల్ తీసుకుంటే ఒక రోజుకి 10 మంది రైతులు చచ్చిపోతున్నారు. ఆ రిపోర్టే ఇచ్చింది మళ్ళీ లాస్ట్ 10 years. ఇంతమంది చచ్చిపోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఫార్మింగ్ చేయడం కాదు. ఫస్ట్ వచ్చిన పంటని రాకపోతే ఇట్స్ ఫైన్, పండిలేకపోతే అది పండకపోతే అది ఓకే, ఆడికి రైతు ఒప్పుకుంటాడు, ఆడికి అగ్రీ చేస్తాడు. కానీ పండించిన పంటని అమ్ముకోలేకపోతున్నాడు చూసావా, అక్కడ అందరు తప్పు ఉంది. ఈవెన్ గవర్నమెంట్ తప్పు, మన తప్పు, అందరి తప్పు ఉంది. అందరు ఏమనుకుంటారంటే ఒక సూపర్ మార్కెట్లో 40 రూపాయలు ఉంది, రైతు దగ్గర ఇంకా తక్కువనే ఉంటుంది. వీలైతే రైతు దగ్గర కొనండి, రోడ్ మీద కొనండి. ఎక్కడో కొనడం కన్నా ఇంకా ఫ్రెష్గానే దొరుకుతాయని నేను అనుకుంటున్నా. ఇంకా చాలా తక్కువగా దొరుకుతాయి. రోడ్ మీద కొనండి, ఇది అందరికి మంచిదని నేను అనుకుంటున్నా. సూపర్ మార్కెట్లో వాడు ఇది కాకపోతే ఇంకోటి పెట్టుకొని బతుకుతాడు, కానీ రైతు అయితే వ్యవసాయం చేయకుండా అయితే బతకడని నేను అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నష్టం వచ్చినా రైతు మళ్ళీ వ్యవసాయమే చేస్తాడు. సిగరెట్ తాగేటోడికి ఎడిక్షన్ ఎలానో రైతుకి వ్యవసాయం చేయకపోతే పిచ్చిలేస్తుంది. లాస్ట్ 10 years లెక్క తీసుకుంటే రైతులు 10 మంది చచ్చిపోతున్నారు రోజుకి. ఓవరాల్ ఇండియా లెక్క తీసుకుంటే మా నాన్నకు లాస్ట్ 10 ఏళ్ల కిందటికి వెళ్తే 2 లక్షలు వచ్చి ఆదాయం శనకాయల మీదే. మా నాన్న ఎప్పటి నుంచో శనకాయలే చేస్తున్నాడు కాబట్టి అదే తీసుకున్నా నేను. 2 లక్షలు వచ్చి ఇప్పుడు మన నాన్న ఆదాయం ₹1,00,000. చాలా స్పీడ్గా అవుతుంది డెవలప్ మన ఇండియా అయితే. అప్పుడు 2 లక్షలు వచ్చాయి, ఇప్పుడు 1,00,000 వస్తుంది. మామూలుగా అయితే ఇండియా డెవలపింగ్లోనే ఉంటుంది అంటున్నారు, తొందరగానే డెవలప్ అవుతుంది, మన గ్రోత్ చాలా బాగా పెరుగుతుంది అంటారు. కానీ నిజంగానే చాలా బాగా పెరుగుతుంది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి భయ్యా, నేను కూడా చూస్తా. ఇక్కడ ఒకటి తప్పని నేనైతే చెప్పను, అందరి తప్పు ఉంది. గవర్నమెంట్ అందరి తప్పు ఉంది. లాస్ట్ 10 ఏళ్లలో గవర్నమెంట్ ఎలా ఉందంటే అదే మంచిది అనిపిస్తుంది నాకు. ఇక్కడ రైతుకి జస్ట్ కళ్ళకు చూపిస్తున్నారు, కానీ చేతికి మాత్రం అందట్లేదు. రైతు భరోసా ఇస్తున్నారు, 20,000 ఎంతో, లేకపోతే 15,000 సంవత్సరానికి అందుతుంది. సబ్సిడీ అని అన్ని ఇస్తున్నారు. కానీ పండించే పంట మాత్రం, అమ్ముకునే ప్లేస్ మాత్రం ఇంకా మాత్రం ఫిక్స్డ్ ప్రైజెస్ మాత్రం రాలేదు. అవి ఇప్పటికైతే వస్తాయని నేను అనుకోవట్లేదు. కానీ ఈ వీడియో నువ్వు షేర్ చేస్తే నాకు 800 వ్యూస్ వచ్చినాయి లాస్ట్ వీడియోలో. అట్లీస్ట్ ఒక్కడైనా మంచోడు చూసిండొచ్చు, అంటే కొంచెం పొలిటీషియనో లేకపోతే ఎవడో ఒకటి చూసిండొచ్చు. ఆ వీడియో ఎక్కడో ఒక దగ్గర మాట్లాడితే మంచిదని నేను అనుకుంటున్నా. నువ్వు అట్లీస్ట్ ఒక్కరికి షేర్ చేసినా చాలు. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఏం కాదు, నాకు డబ్బులేం రావు. నువ్వు అట్లీస్ట్ ఒక్కరికి షేర్ చేసినా నువ్వు మంచి చేసినట్టు అవుతుంది. ఓకే దెన్, ఇది నా వీడియో. ఇప్పుడు లాస్ట్ వీడియో గురించి మాట్లాడతా. లాస్ట్ వీడియోలో నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ అందరూ అన్నది అయితే మాత్రం నీకేం తెలుసు వ్యవసాయం గురించి అన్నది.
నాకైతే ఏంది లేదు. నిజంగానే ఒప్పుకుంటా నేను. ఏదో మా నాన్నతో నేను కలిసి చేస్తా అప్పుడప్పుడు. కానీ తెలిసింది గదా నీకు. ముందు నుంచే తెలుసు. ఇలా నష్టాలొస్తున్నాయి. ఇంతని, ఇంత ఇలా ఉందని నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు చెప్పలేదు? పక్కనోడి మీద కామెంట్ చేసినంత ఈజీ గాదు చెప్పడం అంటే. ఒక్కసారి కెమెరా ముందుకెళ్ళి జస్ట్ నీకు నువ్వు మాట్లాడుకో. నీకు అర్థమవుతుంది. అన్నమైతే చాలా ఈజీగా అంటారు. వాడికేం తెలుసురా వ్యవసాయం గురించి, వాడేంది అంతలో అని చెప్తున్నాడని. నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పాలి గదా! నెక్స్ట్ టైమ్ చెప్పి మాట్లాడు. లేతే చెప్పినప్పుడు నాకు చెప్పు. నేను కూడా నెక్స్ట్ టైమ్ చెప్తా. మా ఫ్రెండ్ ఇలా చెప్పాడు, లేకపోతే మా ఫ్యామిలీ ఇలా చెప్పిందని. మా రిలేటివ్స్ ఇలా చెప్పారని. ఓకే దెన్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.